హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ ద టాపిక్ గుప్తుల చరిత్ర ఆధారాలు. గుప్తుల చరిత్ర ఆధారాలు. గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి క్రింది గ్రంథాలు తోడ్పడుతున్నాయి. నిరిసర గ్రంథం రాసింది ఎవరంటే కామందకుడు. నిరిసర గ్రంథం రాసింది కామందకుడు. ఈ నిరిసర గ్రంథం అనేది గుప్తుల పరిపాలన గురించి తెలియజేస్తుంది. గుప్తుల పరిపాలన గురించి తెలియజేసే గ్రంథం ఏంటంటే నితిసారం. కౌముది మహోత్సవం రాసింది ఎవరంటే రచయిత వజ్జికుడు. కౌముది మహోత్సవం రాసినది వజ్జికుడు. ఇది చంద్రగుప్త పట్టాభిషేక మహోత్సవం గురించి తెలియజేస్తుంది. కౌముది మహోత్సవం అనేది చంద్రగుప్త పట్టాభిషేక మహోత్సవం గురించి తెలియజేస్తుంది. దేవి చంద్రగుప్తం అనే గ్రంథం రాసినది విశాఖదత్తుడు. దేవి చంద్రగుప్తం రాసిన ఎవరంటే విశాఖదత్తుడు. ఇది రెండవ చంద్రగుప్తుడు ధ్రువాదేవిని వివాహం చేసుకోవడం అనే సంవత్సరం గురించి దేవి చంద్రగుప్తం అనే గ్రంథం తెలియజేస్తుంది. ఇది రాసిన ఎవరంటే విశాఖదత్తుడు. మృచ్ఛకటికం రాసినది శూద్రకుడు. మృచ్ఛకటికం రాసినది శూద్రకుడు. చారుదత్త అనే బ్రాహ్మణుడు వసంతసేన అనే వేశ్యను వివాహం ఆడడం. చారుదత్త అనే బ్రాహ్మణుడు వసంతసేన అనే వేశ్యను వివాహం ఆడని ఎవరంటే మృచ్ఛకటికుడు. మృచ్ఛకటికం గ్రంథం రాసింది ఎవరంటే శూద్రకుడు. మృచ్ఛకటికం గ్రంథం రాసింది ఎవరంటే శూద్రకుడు. ఎందుకు? చారుదత్త అనే బ్రాహ్మణుడు వసంతసేన అనే వేశ్య వివాహం ఆడడం వలన రాశాడు. కథ సరిత్సగరం రాసినది సోమదేవుడు. కథ సరిత్సగరం రాసింది ఎవరంటే సోమదేవుడు. భారతీయ సంస్కృతి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించడం. భారతీయ సంస్కృతి ఆగ్నేయ ఆసియా దేశాలకు విస్తరించడం కోసం సంవత్సరం కోసం రాసింది కథ సరిత్సాగరం. ఓకేనా, సోమదేవుడు రాస్తాడు. వన్స్ అగైన్ ఫ్రెండ్స్, నీతిసారం రాసింది ఎవరంటే కామందకుడు. నీతిసారం రాసినది కామందకుడు. కౌముది మహోత్సవం వజ్జికుడు. దేవి చంద్రగుప్త విశాఖదత్తుడు.